ఇది మనల్ని నడవమంటున్న తీరు. ఎందుకు అంతసేటు పూర్తిగా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడంటే, తండ్రి చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. తండ్రి చిత్తం నెరవేర్చేవాడు ఆయన దగ్గర ఉన్నవన్నీ పొందుతాడు. నీ జ్ఞానం గొప్పదా, తండ్రి జ్ఞానం గొప్పదా? నీ శక్తి గొప్పదా, ఆయన శక్తి గొప్పదా? నీ ప్రేమ గొప్పదా, ఆయన ప్రేమ గొప్పదా? నీ తెలివి గొప్పదా, ఆయన తెలివి గొప్పదా? డైలాగులు అయితే బాగానే చెబుతాం మనం, అన్ని పెద్ద భక్తుల్లాగా. ఆయనే గొప్పడు, ఆయన ప్రేమే గొప్పది. మరి నీ ఐడియాలు ఎందుకు? ఆయన చిత్తానికి అప్పచెప్పు, ప్రతిదీ ఆయన చిత్తానికి అప్పచెప్పు. భక్తులంతా కూడా ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే. అయ్యా పౌలు గారు మీరు రండి మా దగ్గరికి అంటే, ప్రార్థించండి అయ్యా, ప్రభు చిత్తం అయితే మీకు అనుగ్రహించబడతాను అంటే అర్థం ఏంటో తెలుసా? నా చేతిలో నేను లేనని. దేవునికి స్తోత్రం.